అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రోజున స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించాలి, బీసీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని ఈనాడు కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఈనాడు బీసీ వర్గాలు గతంలో ఏ విధంగా 34% ఉందో అది గొట్టల పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి కేబినెట్లో నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. స్థానిక సంస్థలు పట్టుకొమ్మలు అధ్యక్ష. అధికారం అనేది, రాజకీయ అధికారం అనేది అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో బీసీ వర్గాల వారికి గుర్తింపు, గౌరవం వచ్చిందనేది చరిత్ర చెప్తున్న సత్యం అధ్యక్ష. ఈనాడు బీసీ వర్గాల పట్ల ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తూ ఉందనేది తెలుగుదేశం పార్టీకి, బీసీ వర్గాల పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలకి, చిత్తశుద్ధికి, నిజాయితీకి ఈరోజు తీసుకున్న నిర్ణయం, ఈనాడు ఎన్డీఏ కూటమి తరఫున కలిపి తీసుకున్న నిర్ణయం, దాని నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి పెట్టిన తర్వాత అనేది ఒక్కసారి ఆలోచిస్తే బీసీ వర్గాల వారికి సామాజిక న్యాయం అని కానీ, చట్టసభల్లోకి చాలా కులాల వారు చట్టసభల్లో అడుగుపెట్టిన పరిస్థితులు ఆనాడు కేవలం జమీందారీ, భూస్వామి, పెత్తందారీ వ్యవస్థలే ఆనాడు గట్టిగా ఉండే అధ్యక్ష. వాటిని ఒక్కసారిగా బద్దలు కొట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీ రామారావు గారు అనేక మంది బీసీ వర్గాల నాయకుల్ని, యువకుల్ని ఆనాడు పెను మార్పులు సంభవించి, రాజకీయాల్లో పెను మార్పులు సంభవించి అనేక మంది చట్టసభల్లోకి రావడం జరిగింది అధ్యక్ష. అందులో వచ్చిన వారే ఒక ఎర్రనాయుడు గారైనా, ఒక యనమల రామకృష్ణుడు గారైనా, ఒక ఏఈ కృష్ణమూర్తి గారైనా, ఒక దేవేంద్ర గౌడ్ గారైనా, ఎందరో నాయకులు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో దేశ రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు అధ్యక్ష. అటువంటి గొప్పదనం తెలుగుదేశం పార్టీది. ఆనాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా 20% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అంతకుముందు దేశంలో ఎప్పుడు కూడా బీసీ వర్గాల వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏనాడు లేవు అధ్యక్ష. దాన్ని ఇంకా ముందు కొనసాగింగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రిజర్వేషన్లు 34% తీసుకురావటం, దాని ద్వారా స్థానిక సంస్థల్లో అనేక మంది ప్రతినిధులు రావటం, అనేక వర్గాల వారికి, బీసీ వర్గాల వారికి అవకాశాలు రావటం, ఈనాడు చట్టసభల్లో కూడా స్థానిక సంస్థలు వచ్చిన ప్రతినిధులు అనేక మంది ఇక్కడ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే ఆనాడు వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన విషయం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం కానీ, అంబేద్కర్ మహనీయుడు ఆశించినటువంటి అసమానతలు కానీ, ఈ సామాజిక న్యాయం సాధించాలంటే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కావాలనేదే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉన్న సిద్ధాంతం అధ్యక్ష. ఆ ప్రకారమే ఈనాడు అనేక మందికి అవకాశాలు వచ్చాయి. మరి ఈనాడు గతంలో వైసీపీ పార్టీ అంటే గొడ్డలి ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్ 24%కి తగ్గించడం, బీసీ వర్గాల వారి పట్ల ఒక పక్క బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పుకుంటూ బీసీ వర్గాల వారిని అనగదొక్కుతూ బ్యాక్ డ్రాప్ చేశారు తప్ప అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. బీసీ వర్గాల వారిని దృష్టితోటి అనేక ఆదరణ పథకాలు కానీ, లేదా బీసీ వర్గాల వారికి ఇచ్చే రుణాల విషయాల్లో కానీ అనేక విధాలుగా వారిని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది, వారికి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. పదవుల వరకు బీసీ వర్గ వారికి పేరుకు పదవులు చూపించిన పెత్తనం అంతా కూడా వారి సొంత సామాజిక వర్గ వారి పెత్తనం చేశారు. 5 ఏళ్ల పాలన అనేది కళ్ళ ముందు మనం చూసాం అధ్యక్ష. రాష్ట్రాన్ని 4-5 ప్రాంతాలకు విభజించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడ విజయసాయిరెడ్డి గారు, లేదా వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఇటువంటి వారికే పరిమితమైంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కింద ఒక సెక్టార్ కింద ఎవరికి స్వేచ్ఛ, స్వతంత్రంగా ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆ యొక్క పదవులు వారు అనుభవించిన పరిస్థితులు, వారికి అధికారాలు కానీ లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఈ విధంగా చూసుకుంటే ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పాలనలో అచ్చెన్నాయుడు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, సౌతమ్మ గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, వాంజెట్ సుభాష్ గారు కానీ, కొరడు పార్థసారథి గారు కానీ, లేదా కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, ఎవరికి వాళ్ళు ఈ యొక్క బీసీ వర్గాల వారికి రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలు కూడా
అవిరల కృషి చేస్తూ ఎన్డీఏ కూటమి పాలనలో ముందుకు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. జనాభాలో సగభాగం ఉన్నారు అధ్యక్ష బీసీ వర్గాల వారు. అదే ఆర్ఆర్ మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, డెడికేటెడ్ కమిషన్ కూడా అదే రిపోర్ట్ను అందివ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా, ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నా, ఇక్కడ అందరికీ సామాజిక న్యాయం అందాలి, ముందడుగు వెయ్యాలి అంటే బీసీ వర్గాల వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద దృష్టి పెట్టి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని 34%, 24% ఏదైతే ఆనాడు గొడ్డలి పార్టీ ప్రభుత్వం అన్యాయం చేసిందో ఆ 24% సరిదిద్ది 34% పెంచుతూ ఈనాడు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవటం సముచితం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం అధ్యక్ష ఆ నిర్ణయాన్ని. మరి గతంలో కూడా అనేక పదవులు చూసాం అధ్యక్ష. టీటీడీ బోర్డు కానీ, లేదా ఏఐసిసి కానీ, తుడా కానీ, పోలీస్ సంక్షేమ బోర్డు కానీ, ఏది చూసుకున్నా కూడా ఎన్నో కీలక పదవుల్లో బీసీ వర్గాల వారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగా ఎప్పుడు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అనేక మంది నాయకులు బీసీ వర్గాల వారు ఉన్నతమైన పదవులు తీసుకోవడం లేదా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం మనం చూస్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈనాడు ఈ తీసుకున్న నిర్ణయాన్ని, ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ మరి స్వాగతిస్తూ మరి యొక్క నిర్ణయం ప్రకారం రేపు రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్బిల్ రాధాకృష్ణ.